రాష్ట్రంలో రోజురోజుకి ఎండల తీవ్రత పెరిగిపోతుంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక వడగాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉండనుంది. విశాఖ పరిసర ప్రాంతాల్లో 40 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఉదయం 7 గంటల నుంచే వేడి వాతావరణం మొదలవుతుంది. దీంతో వృద్ధులు, పిల్లలు వేడి గాలులకు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మధ్యాహ్న సమయంలో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, ఒకవేళ బయటకు వచ్చినా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇక పూర్తి వెదర్ అప్డేట్స్ తో మా విశాఖ ప్రతినిధి కీర్తి కన్నబాబు మరింత సమాచారం అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఎండలు మండిపోతున్నటువంటి తరుణంలో విశాఖలో కూడా పగటిపూట 40 నుంచి 43 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్న పరిస్థితి అయితే ఉంది. పట్టపగలే ఎండలోకి వెళ్తే చుక్కలు కనబడుతున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ముఖ్యంగా ఈ 2-3 రోజులు చూసుకుంటే కనుక విశాఖ పరిసర ప్రాంతాల్లో 40 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందంటే ఏ స్థాయిలో ఎండలు మండిపోతున్నాయో అర్థమవుతుంది. ఏప్రిల్ నెల రాకముందే ఇంకా ఈ స్థాయిలో ఎండలు మండిపోతున్నాయంటే విశాఖ నగరవాసులంతా కూడా ఈ ఎండ దెబ్బకు బంబేలెత్తిపోతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. క్లియర్గా మన విజువల్లో చూడొచ్చు. నిత్యం రద్దీగా ఉన్నటువంటి రహదారులన్నీ కూడా ఖాళీ అయిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పగడపూట బయటికి రావాలంటే ఈ పబ్లిక్ అంతా భయప్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలపై తిరిగే వారంతా కూడా మొహానికి రువాళ్ళు కట్టుకొని ప్రయాణించాల్సిన పరిస్థితి వస్తుంది. జిల్లాలో పలు చోట్ల 40 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రత కూడా నమోదైనటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న ఒక్కరోజే విశాఖ పరిసర ప్రాంతాల్లో పద్మనాభంలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు విపత్తుల నిర్వహణ శాఖ అయితే ఇప్పటికే ఓ ప్రకటనలో తెలిపినటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా చూసుకుంటే ఏదైతే భీమిలిలో 43, ఆనందపురంలో 41.9, పెందుర్తి గాజువాకలో 40.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్టయితే ఇప్పటికే అధికారులు అయితే చెప్తున్నారు. శని ఆదివారాల్లో కూడా జిల్లాల్లో పలు చోట్ల వడగాల్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అలాగే ఎండ తీవ్రత నేపథ్యంలో ప్రజలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలకు సంబంధించి ఆరోగ్య శాఖ పలు సూచనల సలహాలను కూడా విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే జిల్లాలో ఇప్పటికే ఏదైతే ప్రజలు ఎక్కువగా నీరు, పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటి ద్రవ పదార్థాలు తీసుకోవాలైతే ఇప్పటికే అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా ఏదైతే లేత వర్ణం కలిగినటువంటి లేదా తేలికైనటువంటి కాటన్ దుస్తులు ధరించాలి. అలాగే నలుపు మందంగా ఉండే దుస్తులు ధరించకూడదని, రోజుకు కనీసం 15 గ్లాసుల చల్లని నీరు తీసుకోవాలని, పరిశుభ్రమైనటువంటి అధికమైనటువంటి ప్రాధాన్యం ఇవ్వాలని, అలాగే భోజనం మిగతాగా చేయాలని, అలాగే ఎండవేళల్లో ఇంట్లోనే ఉండాలని, బయటకు వెళ్లాల్సి వస్తే కనుక గొడుగులు, టోపీలు వంటివి ధరించాలని ఇప్పటికే అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ నెల చూసుకుంటే మొదటి వారంలోనే 41 నుంచి 43 డిగ్రీల 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంటే పట్టపగలే పబ్లిక్ అంతా కూడా చుక్కలు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే మరికొద్ది రోజుల పాటు ఇవే ఎండలు కొనసాగుతాయి. శని ఆదివారాలు కూడా ఇదే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం కూడా ఉన్నట్లయితే ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు తెలిపినటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరామ్యాన్ మధుతో కన్నబాబు, విశాఖపట్నం నుంచి.